జనం టీవీ తెలుగులో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ కింది నెంబర్కు కాల్ చేయండి. తీర్మానం వలన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం నుంచి వెళ్ళి ఏనుగు రాకేష్ రెడ్డి బీజేపీ గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నాడు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు. మరి ఇక్కడ వాస్తవంగా చూస్తే తీర్మానం వలన పోయినసారి పల్లారాజేశ్వర రెడ్డి గెలిచిండు. తీర్మానం వలన సెకండ్ ప్లేస్లో ఉండు ఇండిపెండెంట్గా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిండు. మరి బీజేపీ నిజంగా పోటీలో ఉండాలనుకుంటే బీజేపీలో ఉండేటువంటి యువకులు లేరా, మంచి వక్తలు లేరా? 9-10 సార్లు ఓడిపోయినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని తీసుకొచ్చి పనిలేదు టికెట్ ఇచ్చిర్రు. దీని వెనుక మర్మం ఏంటంటే ఈయన టికెట్ ఇవ్వడం వల్ల వీళ్ళ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్కి పడి ఏనుగు రాకేష్ రెడ్డి గెలవాలి అనే ఆలోచన బీజేపీలకు ఉన్నది. ఈడ ఇట్లాగా బీజేపీ గెలిచట్లేదు వరంగల్, నల్గొండ, ఖమ్మంలా. మరి వాళ్ళు గెలవకపోతే ఎవరు గెలవాలి? తీర్మానం అయితే గెలవద్దు కదా. తీర్మానం గెలిస్తే ఏమవుతుంది? మళ్ళా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ తీర్మానాలను ఓడగొట్టడం కోసం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారికంగా ఒప్పందం కుదుర్చుకొని మల్లన్నను ఓడగొట్టాలనే ఉద్దేశంతో గుజ్జుల ఎప్పుడు ఓడిపోతున్నటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చిర్రు. అంటే ఓట్లన్నీ కూడా బీజేపీ ఓట్లన్నీ కూడా ఏనుగు రాకేష్ రెడ్డికి పడితే ఏనుగు రాకేష్ రెడ్డి గెలుస్తాడు, మల్లన్న ఓడిపోవాలని నడుస్తూ ఉంది. ఇది బీజేపీ బీఆర్ఎస్ అంతర్గతంగా లోపాయికారికంగా తెలంగాణలో ఆడుతున్నటువంటి డ్రామాలు.